గతంలో కంటే ఇప్పుడు టాలీవుడ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయింది. దీనికి ఎంతో మంది దర్శకులు కారణమని చెప్పాలి. కానీ అందరికంటే ముందు మన తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకుడు రాజమౌళి. ఇప్పటికే ఎన్నో భారీ చిత్రాలతో వచ్చిన ఈ దర్శకధీరుడు ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్నట్లు చాలా రోజుల క్రితమే వెల్లడించాడు. ఫలితంగా అప్పటి నుంచే ఈ కాంబినేషన్పై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని హాలీవుడ్ రేంజ్లో తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఈ చిత్రం ప్రపంచం దృష్టిని ఆకర్షించబోతోంది. హై రేంజ్ కాంబినేషన్ కావడంతో మహేష్ రాజమౌళి ప్రాజెక్టు దేశవ్యాప్తంగా సెన్సేషన్ అవుతోంది. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమా కథను తయారు చేసినట్లు తెలిసిందే. దీని బాధ్యతను జక్కన్న తన తండ్రి విజయేంద్ర ప్రసాద్కు అప్పగించడంతో ఆయన చాలా రోజులు ఈ మూవీ కథపై వర్క్ చేశారు. ఈ క్రమంలోనే ఇటీవలే స్క్రిప్ట్ను పూర్తి చేసినట్లు ఆయనే స్వయంగా తెలిపారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ఎస్ఎస్ రాజమౌళి ప్రాజెక్టు గురించి ఎన్నో రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. మరీ ముఖ్యంగా ఈ మూవీ స్టోరీ ఇదేనంటూ ఇప్పటికే కొన్ని లైన్లు తెరపైకి వచ్చాయి. అయితే ఈ చిత్రం ఫారెస్ట్ అడ్వెంచర్ స్టోరీతో రాబోతుందని రైటర్ విజయేంద్ర ప్రసాద్ వెల్లడించారు. అలాగే దీన్ని ఆగస్టు నుంచే మొదలు పెడుతున్నట్లు ప్రచారం. మహేష్ బాబు హీరోగా రాజమౌళి తెరకెక్కించే ఈ సినిమా టైటిల్ గురించి కూడా చాలా వార్తలే వైరల్ అయ్యాయి. ఈ క్రమంలోనే ఎన్నో పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రానికి గోల్డ్ అనే పేరు ఖరారు చేసినట్లు ఓ న్యూస్ సెన్సేషన్ అవుతోంది. ఇది యూనివర్సల్ టైటిల్ కావడం వల్లే దీన్ని ఫైనల్ చేసినట్లు తెలిసిందే. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రాబోతుందనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉండగా ఎస్ఎస్ రాజమౌళి మహేష్ బాబు కాంబినేషన్లో రాబోతున్న ఈ సినిమాను కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. అలాగే ఈ చిత్రానికి పిఎస్ వినోద్ సినిమాటోగ్రఫర్గా, కమల్ కన్నన్ విఎఫ్ఎక్స్ సూపర్వైజర్గా, తమ్మిరాజు ఎడిటర్గా, మోహన్ బింగి ప్రొడక్షన్ డిజైనర్గా వ్యవహరిస్తున్నారు. కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి వృత్తిపరంగా ఎస్ఎస్ రాజమౌళి అని పిలుస్తారు. ఈయన భారతీయ సినిమా దర్శకుడు, సినీ రచయిత. అతను ప్రధానంగా తెలుగు సినిమా రంగంలోని పనిచేస్తాడు. అమెరికన్ ఫెంటాస్టిక్ ఫెస్ట్లో అలరించిన మగధీర, టొరంటో ఆఫ్ ద డాగ్ ఫిల్మ్ ఫెస్టివల్లో మోస్ట్ ఒరిజినల్ ఫిల్మ్గా నిలిచిన ఈగ, అమెరికన్ సాటర్న్ పురస్కారానికి నామినేట్ చేయబడిన బాహుబలి ది బిగినింగ్, ఉత్తమ అంతర్జాతీయ చిత్రంగా అమెరికన్ సాటర్న్, ఆస్ట్రేలియా టెల్స్ట్రా పీపుల్స్ చాయిస్ అవార్డులు అందుకున్న బాహుబలి ది కంక్లూషన్ వంటి ఫ్యాంటసీ యాక్షన్ చిత్రాలకు దర్శకత్వం వహించినందుకు అతను బాగా ప్రసిద్ధి చెందాడు. బాహుబలి ఫ్రాంచైజ్ దాదాపుగా 1810 కోట్ల వసూళ్లతో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ సినిమా సిరీస్గా నిలిచింది. అతన్ని భారతీయ చలనచిత్ర రంగంలో ఉత్తమ దర్శకులలో ఒకటిగా తరచుగా పరిగణిస్తుంటారు. అతని ఇతర యాక్షన్ చిత్రాలు సై, విక్రమార్కుడు ప్రధాన స్రవంతి విభాగంలో భారతదేశం 37వ భారతీయ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ప్రదర్శించబడ్డాయి. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛత్రపతి చిత్రాలు విజయవంతమైన సమీక్షలతో వివిధ భారతీయ భాషలలో రీమేక్ చేయబడ్డాయి. రాజమౌళి 3 జాతీయ చలనచిత్ర పురస్కారాలు, 4 దక్షిణ ఫిలింఫేర్ అవార్డులు, 5 రాష్ట్ర నంది పురస్కారాలు, ఐఫా అవార్డు, 2 సైమా అవార్డులు, స్టార్ వరల్డ్ ఇండియా 2012లో ఎంటర్టైనర్ ఆఫ్ ద ఇయర్, 2015లో CNN న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ద ఇయర్ సహా పలు గౌరవకాలు అందుకున్నాడు. ఆయన కళారంగానికి చేసిన కృషికి ప్రభుత్వం 2016లో భారతదేశపు 4వ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డు 2023లో రాజమౌళి దర్శకత్వం వహించిన RRRకి 2 నామినేషన్లు దక్కాయి. ఉత్తమ ఆంగ్లేతర చిత్రం విభాగంలోనూ ఎంఎం కీరవాణి స్వరపరిచిన నాటు నాటు పాటకి గాను ఒరిజినల్ సాంగ్ విభాగంలోనూ ఈ చిత్రం నామినేట్ అయింది. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR సినిమాలోని నాటు నాటు పాట 2023 మార్చి 13న ఉత్తమ ఒరిజినల్ సాంగ్గా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. తెలుగు సినీ కథా రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్, రాజనందిని దంపతులకు 1973లో కర్ణాటక రాష్ట్రంలో రాయచూరు జిల్లా అమరేశ్వరి క్యాంప్లో రాజమౌళి జన్మించాడు. వీరి స్వస్థలం పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు గ్రామం. విద్యాభ్యాసం కొవ్వూరు, ఏలూరు, విశాఖపట్నంలలో జరిగింది. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి ఇతనికి వరుసకు అన్నయ్య అవుతాడు. కె రాఘవేంద్రరావు మార్గదర్శకత్వంలో రాజమౌళి ఈటీవీలో తెలుగు సోప్ ఓపెరాలకు దర్శకత్వం వహించడం ప్రారంభించాడు. తర్వాత అతను కె రాఘవేంద్రరావు నిర్మించిన శాంతినివాసం అనే టీవీ సిరీస్కి దర్శకత్వం వహించాడు. 2001లో జూనియర్ ఎన్టీఆర్తో తీసిన స్టూడెంట్ నెంబర్ 1 తెలుగు చిత్రాలలో అతని మొదటి షాట్. రాజమౌళి తన రెండవ చిత్రం సింహాద్రికి రావడానికి 2 సంవత్సరాలు పట్టింది. స్టూడెంట్ నెంబర్ 1, సింహాద్రి మధ్య 2 ఏళ్ల ఖాళీలో రాజమౌళి తన మొదటి పౌరాణిక చిత్రాన్ని మలయాళ నటుడు మోహన్ లాల్తో ప్లాన్ చేశాడు. కానీ ఆ చిత్రం ఆగిపోయింది.
2015లో బాహుబలి కోసం ఆర్ట్ డైరెక్టర్గా పనిచేసిన అసిస్టెంట్ ఆర్ట్ డైరెక్టర్ మను జగత్ మోహన్ లాల్ ప్రాజెక్ట్ కోసం తాను గీసిన అనేక స్కెచ్లను విడుదల చేశాడు. రాజమౌళి మూడో సినిమా సై. ఇందులో నటులు నితిన్, జెలియానా డిసౌజా నటించారు. ఇది టాలీవుడ్లో ఈ తరహాలో వచ్చిన మొట్టమొదటి చిత్రం. రబ్బీ ఆట ఆధారంగా రూపొందించిన చిత్రం. కె సెంధిల్ కుమార్తో రాజమౌళి కలిసి పనిచేసిన మొదటి సందర్భం కూడా ఇదే. అతని తదుపరి చిత్రం ఛత్రపతికి కూడా ఎంఎం కీరవాణి సంగీత స్వరకర్త, సెంధిల్ కుమార్ ఛాయాగ్రాహకుడు. తన తదుపరి మాయాజాలం విక్రమార్కుడులో రాజమౌళి రవితేజతో పనిచేశాడు. ఈ చిత్రం పెద్ద విజయం సాధించింది. కన్నడలో వీర మదకరి, తమిళంలో సిరుతై, హిందీలో రౌడీ రాథోడ్గా రీమేక్ చేయబడింది. ఆ తర్వాత విమర్శకుల ప్రశంసలు పొందిన సోషియో ఫ్యాంటసీ చిత్రమైన యమదొంగకు దర్శకత్వం వహించాడు. తర్వాత చిత్రం రామ్ చరణ్, కాజల్ అగర్వాల్ నటించిన ఫ్యాంటసీ యాక్షన్ చిత్రం మగధీర. మగధీర తెలుగు సినిమా పరిశ్రమలో భారీ వ్యాపార విజయం సాధించిన చిత్రాలలో ఒకటి. అది థియేటర్లలో నడిచిన చివరి రోజులకు అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రంగా నిలిచింది. మగధీరకు రాజమౌళి ఉత్తమ దర్శకుడిగా నంది అవార్డును, ఉత్తమ దర్శకుడిగా ఫిల్మ్ఫేర్ అవార్డును తెలుగును గెలుచుకున్నాడు. ఈ చిత్రం ఉత్తమ కొరియోగ్రఫీకి జాతీయ చలనచిత్ర అవార్డును కూడా గెలిచింది. నటులను స్టార్డమ్లోకి ఎత్తింది. అతని యాక్షన్ హాస్య చిత్రం మర్యాద రామన్న హిందీలో సన్ ఆఫ్ సర్దార్గా, తమిళం, కన్నడ, బెంగాలీ, మలయాళం వంటి ఇతర భాషల్లోకి రీమేక్ చేయబడింది. 2012లో రాజమౌళి మా టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం వహించిన అన్ని చిత్రాలలో మర్యాద రామన్న తనకు ఇష్టమైన సినిమా అని చెప్పాడు. 2012 యాక్షన్ ఫ్యాంటసీ చిత్రం ఈగా లే ఏ స్ట్రాంగ్ ఫిలిం ఫెస్టివల్లో విమర్శకుల ప్రశంసలను పొందింది. తెలుగు వెర్షన్ 8వ వార్షిక టొరంటో ఆఫ్టర్ డార్క్ ఫిలిం ఫెస్టివల్లో అత్యంత వాస్తవమైన చిత్రం, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ హాస్యం, ఉత్తమ పోరాటాలు, జనంతో చూడటానికి ఉత్తమ చిత్రం, ఉత్తమ ఎడిటింగ్, ఉత్తమ విలన్, ఉత్తమ హీరో అవార్డులను అందుకుంది. అలాగే 2013 కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో 16వ షాంఘై అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో పూచోన్ అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్ యొక్క పానోరమా విభాగంలో కూడా ప్రదర్శించబడింది. ఈ చిత్రం బ్రెజిల్లోని ఫ్యాంటాస్పోవా ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ కళా దర్శకత్వ పురస్కారాన్ని అందుకుంది. అలాగే మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఉత్తమ చిత్రం, ఉత్తమ సినిమాటోగ్రఫర్, ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్, ఉత్తమ సంగీత కంపోజర్, ఉత్తమ ఎడిటర్, ఉత్తమ సహాయ నటుడు సహా 6 అవార్డులకు నామినేట్ అయింది. తమిళ వెర్షన్ నాన్ 10వ చెన్నై అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో ప్రదర్శించబడింది. 2015లో అతను బాహుబలి ది బిగినింగ్ అనే జానపద యాక్షన్ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన రెండవ భారతీయ చిత్రంగా, భారతదేశంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. 100 సంవత్సరాల భారతీయ సినిమాపై సంజీవ్ భాస్కర్ దర్శకత్వం వహించిన బీబీసీ డాక్యుమెంటరీలో ఈ చిత్ర నిర్మాణాన్ని ఫీచర్ చేశారు. ఇది రాజమౌళి డిజిటల్ కెమెరాతో తీసిన మొదటి చిత్రం. అరి అలెక్సా XT అనే కెమెరాను ఉపయోగించారు. రాజమౌళి చిత్రాలను ది హాలీవుడ్ రిపోర్టర్, ది గార్డియన్, ది హాఫింగ్టన్ పోస్ట్ వంటి అంతర్జాతీయ పత్రికలు పేర్కొన్నాయి. అమెరికా లాస్ ఏంజల్స్లోని అకాడమీ ఆఫ్ సైన్స్ ఫిక్షన్, ఫ్యాంటసీ, హారర్ ఫిల్మ్స్ 42వ సాటర్న్ అవార్డులలో 4 విభాగాల్లో ఈ చిత్రం నామినేట్ అయింది. బాహుబలి ది బిగినింగ్ ఓపెన్ సినిమా స్టాండ్ ఆఫ్ పూసన్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో, ఇండియన్ ఫిలిం ఫెస్టివల్ ది హేగ్లో, స్పెయిన్లో సిడ్జెన్ ఫిలిం ఫెస్టివల్లో, ఫ్రాన్స్లో ఆదర్శామా చలనచిత్రోత్సవంలో, తైవాన్లోని తైపీలో గోల్డెన్ హార్ట్స్ ఫిలిం ఫెస్టివల్లో, ఎస్టోనియాలో టాలిన్ బ్లాక్ నైట్స్ ఫిలిం ఫెస్టివల్లో, పారిస్లో ఎస్ట్రాంజ్ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో, పోలాండ్లో 5 ఫేవర్స్ ఫిలిం ఫెస్టివల్లో, హనాలూలులో హవాయి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో, బెల్జియంలోని బ్రసెల్స్ అంతర్జాతీయ ఫెంటాస్టిక్ ఫిలిం ఫెస్టివల్, కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడింది. రెండవ భాగం బాహుబలి ది కంక్లూజన్ బ్రిటిష్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో ప్రదర్శించబడింది. 39వ మాస్కో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ప్రారంభ చలనచిత్రంగా ప్రదర్శించబడింది. రాజమౌళి రాబోయే చిత్రం RRR 2021 భారతీయ విప్లవకారులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవితాల ఆధారంగా రూపొందుతున్న ఒక చారిత్రక డ్రామా. 400 కోట్ల బడ్జెట్తో నిర్మాణం అవుతున్న ఇది అత్యంత ఖరీదైన భారతీయ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాలో NTR జూనియర్, రామ్ చరణ్, ఆలియా భట్, అజయ్ దేవగన్ నటిస్తున్నారు. నటుడు మహేష్ బాబుతో కలిసి పనిచేయడానికి రాజమౌళి కట్టుబడి ఉన్నాడు. ఈ చిత్ర నిర్మాణం 2022లో ప్రారంభమవుతుంది. భవిష్యత్తులో హిందూ ఇతిహాసం మహాభారతం ఆధారంగా సినిమా చేయాలనే తన ఉద్దేశం గురించి కూడా రాజమౌళి ప్రస్తావించాడు. రాజమౌళి సినిమాలలో ఫ్యాంటసీ, హిందూ పురాణాలకు సంబంధించిన ఇతివృత్తాలు ఉంటాయి.
పునర్జన్మ ఆలోచనను మొదట మగధీరలో ఉపయోగించాడు. తర్వాత ఈగలో కూడా. ఇండియా టుడేకి చెందిన దేవర్సి ఘోష్ గమనించి ఇలా అన్నారు: ఒక అనాథ కథానాయకుడు, ఒక రహస్య ముందు కథ, విడిపోయిన కుటుంబం, ఒక ముఖ్య పాత్ర, ఆమె మూలాలను వెతకడం, ఇవి రాజమౌళి చిత్రాలలో అధికంగా ఉంటాయి. రాజమౌళి 2001లో రమా రాజమౌళిని వివాహం చేసుకున్నాడు. రాజమౌళి చాలా సినిమాలకు రమా దుస్తులు డిజైనర్గా పనిచేసింది. రమకు ముందు వివాహంతో కలిగిన కుమారుడు కార్తికేయన్ను రాజమౌళి దత్తత తీసుకున్నాడు. ఈ దంపతులకు దత్తపుత్రిక కూడా ఉంది. కార్తికేయ తెలుగు నటుడు జగపతి బాబు మేనకోడలు పూజా ప్రసాద్ని వివాహం చేసుకున్నాడు. 2017 ఏప్రిల్లో రాజమౌళి తాను నాస్తికుడని చెప్పాడు. ఆయన ప్రకారం భక్తి ఒక బలమైన భావం. దాన్ని తన చిత్రాలలో ఒక కథా మూలకంగా ఉపయోగించుకుంటాడు. 2017 మేలో రాజమౌళి తన కుటుంబంతో సహా మంత్రాలయాన్ని సందర్శించాడు. దీవెనల కోసం గ్రామదేవత మంచాలమ్మను, రాఘవేంద్ర స్వామిని ప్రార్థించాడు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ, తన సినిమాలకు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నందుకు సంతోషంగా ఉందని, శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీస్సులు తనపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నానని అన్నాడు. రాఘవేంద్రరావు శిష్యుడిగా స్టూడెంట్ నంబర్ 1 చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేశాడు. సినిమా రంగానికి ముందు టీవీ ధారావాహికలకు పనిచేశాడు. తెలుగు సినీ పరిశ్రమలోని అగ్ర దర్శకుల్లో ఒకడు. ఇప్పటి వరకు ఒక పరాజయం కూడా చవి చూడకపోవడం ఇతని ప్రత్యేకత. ఎన్టీఆర్తో ఇతను తీసిన 3 చిత్రాలు అఖండ విజయాన్ని సాధించాయి. తన ప్రతి చిత్రంలో విచిత్రమైన ఆయుధాలను నాయకుని చేత ధరింపజేస్తాడు. ఇతని భార్య రమా రాజమౌళి కూడా చిత్ర రంగంలో దుస్తుల రూపకర్తగా ఉంది. రాజమౌళి తీసిన బాహుబలి ది బిగినింగ్, బాహుబలి ది కంక్లూజన్ సినిమాలు ప్రభంజనం సృష్టించాయి. బాహుబలి ది కంక్లూజన్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా అక్షరాల 18 కోట్ల రూపాయలు వసూలు సాధించింది. ఈ చిత్రం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక సంచలనం. రాజమౌళి అసలు పేరు శ్రీశైల శ్రీ రాజమౌళి. కర్ణాటకలోని రాయచూర్లో, అయితే ఆయన స్వస్థలం కొవ్వూరు మరియు తెలుగు కుటుంబంలో జన్మించారు. 4వ తరగతి వరకు కొవ్వూరులో చదివి ఇంటర్మీడియట్ వరకు ఏలూరులో విద్యాభ్యాసం కొనసాగించారు. అంతేకాదు, తన తండ్రి, సోదరుడు సినీ పరిశ్రమలో ఉన్నారు. అలా కొంతకాలం ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర అసిస్టెంట్గా చేరాడు. తర్వాత అతను ఏవిఎం రికార్డింగ్ థియేటర్లో కొన్ని రోజులు పనిచేశాడు. ఆ తర్వాత దాదాపు 6 ఏళ్ల పాటు తన తండ్రి ఎస్ విజయేంద్ర ప్రసాద్ దగ్గర అసిస్టెంట్గా చేరాడు. ఆ సమయంలో రాజమౌళి తన కథలను పలువురు దర్శకులకు చెప్పేవారు.